Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. మెయిన్గా ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పిగ్మెంటేషన్. 15 years అబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఈ జనరేషన్లో పిగ్మెంటేషన్ అనేది కామన్ ప్రాబ్లం. కానీ అది ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటిది అనేది చాలామంది హాస్పిటల్కి లక్షలు పెడుతున్నారు. కానీ అది ఏం అవసరం లేకుండా ఒకటే ప్రోడక్ట్ తోటి మీరు పిగ్మెంటేషన్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నా పిగ్మెంటేషన్ ఎలా రిమూవ్ చేసుకున్న ప్రాసెస్ ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా నాకు పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ టైంలో. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు నోస్ పైన చిన్నగా ఒక చుక్కలాగా స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అయిపోయి ఒక 1 రూపీ కాయిన్ అంతా ఇక్కడ నోస్ ఎంత ఉంటుందో అంత అనేది స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీలో హాస్పిటల్కి వెళ్ళడము, వేరే అంటే ట్యాబ్లెట్స్ వాడడం చేయడం అలా ఏం చేయొద్దు. అలా ప్రెగ్నెన్సీ టైంలో బయట ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని అన్నా కానీ చూపించుకోవద్దు అంట. అది ఉన్న బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాను. అప్పుడు నేను చూపించుకోలేను, దాని గురించి కూడా నేను ఆలోచించలేదు. అది మెల్లగా నాకు చిక్స్ పైన నోస్ పైన అలా స్ప్రెడ్ అయిపోయింది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చూపించుకుందాము హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటానంటే ఫీడింగ్ ఇస్తాం కదా, అప్పుడు కూడా చూపించుకోవద్దు, ట్యాబ్లెట్స్ ఏది వేసుకోవద్దు అనుకుంటాను అన్నారు. సో నేను అలా ఇంకొక 1 year కూడా అలా నెగ్లెక్ట్ చేసేసరికి ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత అలాగో నాకు నియర్ బై ఒక మంచి హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. తను అన్నది, నీకు నోస్ పైన వచ్చింది కదా, బోన్ పైన వచ్చింది కదా, అది చాలా మట్టుకు రిమూవ్ కాదు, బోన్ పైన వచ్చింది రిమూవ్ కాదు, చిక్స్ పైన వచ్చింది రిమూవ్ అవుతుంది, నీకు ఒక 5-6 సెట్టింగ్స్ వేయాలి, ఏదో నీడిల్స్ తోటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనుకుంటాను అన్నది. సరే అంటే చూడడానికి బాగాలేదు, వైట్గా ఉన్న వాళ్ళకి అది ఒక చుక్కలాగా వైట్గా ఉన్న ఫేస్కి అది ఎలా అంటే డైరెక్ట్ కనబడుతుంది. చిక్స్ మీద ఉన్న వాళ్ళకి అంత కనబడుతుంది కానీ అంత ఏమి ఉండదు. డైరెక్ట్ నోస్ పైన అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. డైరెక్ట్ చూసే వాళ్ళు డైరెక్ట్ నోస్ పైన అంత కనబడుతుంది. ఏదన్నా పెట్టుకుందామని ఏదైనా చేసుకుందాం అంటే ఏదైనా పెట్టుకుందామని అన్నా కానీ అది అసలు బాగుండదు అసలుకి. అందు గురించి అని నేను ఇంకా చూద్దాం, ఇప్పటికైనా హాస్పిటల్ కన్సల్ట్ చేద్దాం అనుకుంటా నేను వెళ్ళిన తర్వాత ఆమె అలా అన్నా సరే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ ప్రాసెస్లో ఆమె స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా పోవడం కంటే ఇంక ఎక్కువ అయిపోయింది. అది ఎందుకంటే రెడ్డిష్గా అయిపోయి అలా నాకు ఇంకా సెకండ్ సెట్టింగ్స్ వెళ్ళి ఇంకా కవర్ అవుతుంది అన్నది. కానీ నాకు 1% అంటే 1% రిజల్ట్ లేక ఇంకా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదొక పెయిన్ లాగా అయిపోయింది. ఇంకా నాకు వద్దు అనుకుంటానని నేను ఇంకా దాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక హాస్పిటల్ కన్సల్ట్ అయినా. తను ఏమన్నారంటే పీలింగ్ చేసుకుంటే పోతుంది, అలా యూజ్ చేయండి అనుకుంటాను అన్నారు. సరే అనుకుంటానని ట్యాబ్లెట్స్ కొన్ని రాసి ఇచ్చారు. పీలింగ్ అని నేను స్టార్ట్ చేసినాం, అది కూడా సేమ్ చేసుకుంటే ఎక్కువ అయిపోయింది తప్ప అది ఏం తగ్గలేదు. ఇంకా నేను ఇవన్నీ వదిలేసి సరే ఇంకా నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, హోమ్ రెమెడీస్ అన్న యూజ్ చేద్దాం అనుకుంటాను చూసాను. హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేశాను, కానీ నాకు అంత రిజల్ట్ అసలు అంటే ఉంటుండే కానీ అది కొంచెం 100లో ఒక 10% రిజల్ట్ ఉంటుండే, అప్పటి మట్టికే ఉంటుంది. తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుండే. ఇంకా నేను రాను ఇంకా బయటకి ఏ ఫంక్షన్లకు వెళ్ళడం మానేశాను. ఇంకా ఫేస్ కూడా అద్దంలో చూసుకోవడం కూడా నేను మానేశాను. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటిదో అనేది. అలా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ కలగూర గంప నాకు గుర్తుకుంది. తను సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిందంట. తను ఒక ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ఒక ఆమె సజెస్ట్ చేసిందంట, మీకు చాలా పిగ్మెంటేషన్ అయింది కదా, ఇది యూజ్ చేయండి అనుకుంటాను చెప్పిందంట. తను యూజ్ చేసిన తర్వాత తను లైవ్గా చూపించింది అసలు తన ఫేస్ పైన ఇప్పటికీ ఎక్కడ పిగ్మెంటేషన్ అనేది లేదు. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు తక్కువ కాస్ట్ ఉండే కదా, అప్పుడు 250 అని ఉండే. ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ అమెజాన్ లేకపోతే పెద్ద ఎక్కడైనా ఆయుర్వేద షాప్లోనే దొరుకుతుంది. ఇది కిరళ ప్రోడక్ట్ అన్నమాట. నేను అమెజాన్లో సెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది తెప్పించుకోని తను చెప్పింది ముందే, మీరు వాడిన తర్వాత వెంటనే ఇది తగ్గదు, ఒక 1 year అలా పడుతుంది, 6 monthsకి కొంచెం తగ్గడం, 1 year కొంచెం అలా తగ్గడం అనుకుంటా అన్నది. సరే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాం కదా, రోజు ట్రై చేద్దాం అనుకుంటా నేను స్టార్ట్ చేసినాక నాకు ఒక 3 monthsకి నోస్ పైన కొంచెం లైట్గా అవ్వడం స్టార్ట్ అయింది. 6 monthsకి ఇంకా కొంచెం లైట్గా చిక్స్ పైన అయితే 6 months వరకు అయితే వెళ్ళిపోయింది. ఇంకా నోస్ పైన బోన్ పైన కాబట్టి వచ్చింది. అది
ఒక 1 ఇయర్ లోపు మెల్లగా 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 అది నాకు మొత్తం రిమూవ్ అయిపోయింది. నేను ఇప్పటికీ ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటిది అని అంటే కుంకుమాది తైలం. మీకు కనబడుతుందా? కొట్టక్కల్ కుంకుమాది తైలం. ఇది కుంకుమ తైలము ఆయుర్వేద్ న్యాచురల్ ప్రోడక్ట్. నాకైతే బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మనం లక్షలు ట్యాబ్లెట్స్ అలా హెల్త్ ఖరాబ్ చేసుకోవడం పెట్టుకోవడం కంటే ఇది ఒక చిన్న ప్రోడక్ట్తో యూజ్ చేయండి. ఇప్పుడైతే దీని రేట్ 500 అయింది. ఇప్పటికీ నేను అమెజాన్లోని అంటే నేను 4-5 ఇయర్స్ అవుతుంది ప్రోడక్ట్ యూజ్ చేసి. ఇప్పటికీ కంటిన్యూగా ఇదే ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇది చాలా 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 బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మీకు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఇది వాడండి. అంటే మీరు ఒకవేళ మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఎలా ఉన్నా కానీ ఇది అనేది యూజ్ అవుతుంది. ఇది 2-3 డ్రాప్స్ ఫేస్ పైన పెట్టేసుకొని తర్వాత మీరు ఏ క్రీమ్ అయినా యూజ్ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి. ప్రొద్దున నైట్ ఫేస్ వాష్ చేసుకొని ప్రొద్దున ఇది పెట్టుకోండి, నైట్ కూడా ఫేస్ వాష్ చేసుకొని ఇది పెట్టేసుకొని పండుకోండి. కానీ వెంటనే రిజల్ట్ వస్తుందని నేను అనను. ఒక 1 ఇయర్ అన్న టైం పడుతుంది. కానీ డైలీ హ్యాబిట్ లాగా దీన్ని వాడండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే లైవ్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లంకి ఇది నాకు బెస్ట్గా అనిపించింది. రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి నేను ఇది కన్ఫామ్గా నేను హామీ ఇచ్చి చెప్తున్నాను. అండ్ 15 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా అంటే పిగ్మెంటేషన్ రాకుండా కూడా ఇది యూజ్ చేయడం బెటరు ఇప్పటి నుంచి. అంటే చిన్న పిల్లలకి నేను అనట్లేదు, 15 ఇయర్స్ ఉన్న పిల్లలు ఎవరైనా యూజ్ చేయండి. మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా ఇది వాడండి. ఈ ప్రోడక్ట్ మనం పెట్టాల్సింది ఏం లేదు. ఒక 500 మనం తీసుకొని పెట్టుకుంటే మనకు ఒక 3 months అలా వస్తుంది. ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. దీన్ని ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా డ్రాప్స్ ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. ఇలా ఫేస్ పైన ఇలా అనేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి నా ఫేస్ ఎలా పింకిష్గా అవుతుందో. ఇది ఒక్కటి యూజ్ చేయండి, చాలా గ్లో ఉంటుంది, మీకు చాలా గ్లో వస్తుంది. మీకు ఒక 1 వీక్లో అంటే పింపుల్స్ ఉన్నా లేకున్నా పిగ్మెంటేషన్ ఉన్నా లేకున్నా కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి. ఫేస్లో కూడా చాలా గ్లో ఉంటుంది. మీరు డైట్ చేయాల్సిన అవసరము, ఇది చేయాలి, ఇది తినద్దు, అది తినద్దు అలా ఇలా అనుకుంటాను. కొన్ని యూట్యూబ్లో చూసాను, చెప్పారు, కానీ అది ఏం అవసరం లేదు. ఇది డైలీ ప్రొద్దున నైట్ అలా మీరు ఒక చెప్పాను కదా హ్యాబిట్ లాగా యూజ్ చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది మెయిన్ అమెజాన్లో బుక్ చేసుకోండి, అమెజాన్లో దొరుకుతుంది. ఇలా మీరు టైప్ చేసి ఒకవేళ మీకు ఏమన్నా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో మెయిన్గా ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పిగ్మెంటేషన్. 15 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఈ జనరేషన్లో పిగ్మెంటేషన్ అనేది కామన్ ప్రాబ్లం. కానీ అది ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటిది అనేది చాలామంది హాస్పిటల్కి లక్షలు పెడుతున్నారు. కానీ అది ఏం అవసరం లేకుండా ఒకటే ప్రోడక్ట్ తోటి మీరు పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నా పిగ్మెంటేషన్ ఎలా రిమూవ్ చేసుకున్న ప్రాసెస్ ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా నాకు పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ టైంలో. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు నోస్ పైన చిన్నగా ఒక చుక్కలాగా స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అయిపోయి ఒక 1 రూపీ కాయిన్ అంతా ఇక్కడ నోస్ ఎంత ఉంటుందో అంత అనేది స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీలో హాస్పిటల్కి వెళ్ళడము, వేరే అంటే
ట్యాబ్లెట్స్ వాడడం చేయడం అలా ఏం చేయొద్దు. అలా ప్రెగ్నెన్సీ టైంలో బయట ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని అన్నది చూపించుకోవద్దు అంట. అది ఉన్న బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాను. అప్పుడు నేను చూపించుకోలేను, దాని గురించి కూడా నేను ఆలోచించలేదు. అది మెల్లగా నాకు చిక్స్ పైన నోస్ పైన అలా స్ప్రెడ్ అయిపోయింది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చూపించుకుందాము హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటానంటే ఫీడింగ్ ఇస్తాం కదా, అప్పుడు కూడా చూపించుకోవద్దు, ట్యాబ్లెట్స్ ఏది వేసుకోవద్దు అనుకుంటాను అన్నారు. సో నేను అలా ఇంకొక 1 ఇయర్ కూడా అలా నెగ్లెక్ట్ చేసేసరికి ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఇంకెలాగో అలాగో నాకు నియర్ బై ఒక మంచి హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. తను అన్నది, నీకు నోస్ పైన వచ్చింది కదా, బోన్ పైన వచ్చింది కదా, అది చాలా మట్టుకు రిమూవ్ కాదు, బోన్ పైన వచ్చింది రిమూవ్ కాదు, చిక్స్ పైన వచ్చింది రిమూవ్ అవుతుంది, నీకు ఒక 5-6 సెట్టింగ్స్ వేయాలి, ఏదో నీడిల్స్ తోటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనుకుంటాను అన్నది. సరే అంటే చూడడానికి బాగాలేదు, వైట్గా ఉన్న వాళ్ళకి అది ఒక చుక్కలాగా వైట్గా ఉన్న ఫేస్కి అది ఎలా అంటే డైరెక్ట్ కనబడుతుంది. చిక్స్ మీద ఉన్న వాళ్ళకి అంత కనబడుతుంది కానీ అంత ఉండదు. డైరెక్ట్ నోస్ పైన అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. డైరెక్ట్ చూసే వాళ్ళు డైరెక్ట్ నోస్ పైన అంత కనబడుతుంది. ఏదన్నా పెట్టుకుందామని ఏదైనా చేసుకుందాం అంటే ఏదైనా పెట్టుకుందామని అన్నా కానీ అది అసలు బాగుండదు అసలుకి. అందు గురించి అని నేను ఇంకా చూద్దాం, ఇప్పటికైనా హాస్పిటల్కి కన్సల్ట్ చేద్దాం అనుకుంటాను. నేను వెళ్ళిన తర్వాత ఆమె అలా అన్నా సరే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ ప్రాసెస్లో ఆమె స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా పోవడం కంటే ఇంక ఎక్కువ అయిపోయింది. అది ఎందుకంటే రెడ్డిష్గా అయిపోయి అలా నాకు ఇంకా సెకండ్ సెట్టింగ్స్ వెళ్ళి ఇంకా కవర్ అవుతుంది అన్నది. కానీ నాకు 1% అంటే 1% రిజల్ట్ లేక ఇంకెక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదొక పెయిన్ లాగా అయిపోయింది. ఇంకా నాకు వద్దు అనుకుంటానని నేను ఇంకా దాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక హాస్పిటల్ కన్సల్ట్ అయినా. తను ఏమన్నారంటే పీలింగ్ చేసుకుంటే పోతుంది, అలా యూజ్ చేయండి అనుకుంటాను అన్నారు. సరే అనుకుంటానని ట్యాబ్లెట్స్ కొన్ని రాసిచ్చారు. పీలింగ్ అని నేను స్టార్ట్ చేసినాం. అది కూడా సేమ్ చేసుకుంటే ఇంకెక్కువ అయిపోయింది తప్ప అదేం తగ్గలేదు. ఇంకా నేను ఇవన్నీ వదిలేసి సరే ఇంకా నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, హోమ్ రెమెడీస్ అన్న యూజ్ చేద్దాం అనుకుంటాను చూసాను. హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేశాను కానీ నాకు అంత రిజల్ట్ అసలు అంటే ఉంటుండే కానీ అది కొంచెం 100లో ఒక 10% రిజల్ట్ ఉంటుండే, అప్పటి మట్టికే ఉంటుంది. తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుండే. ఇంకా నేను రాను ఇంకా బయటకి ఏ ఫంక్షన్లకి వెళ్ళడం మానేశాను. ఇంకా ఫేస్ కూడా అద్దంలో చూసుకోవడం కూడా నేను మానేశాను. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటిదో అనేది. అలా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ కలగూర గంప నాకు గుర్తుకుంది. తను సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిందంట. తను ఒక ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ఒక ఆమె సజెస్ట్ చేసిందంట, మీకు చాలా పిగ్మెంటేషన్ అయింది కదా, ఇది యూజ్ చేయండి అనుకుంటాను చెప్పిందంట. తను యూజ్ చేసిన తర్వాత తను లైవ్గా చూపించింది అసలు తన ఫేస్ పైన ఇప్పటికీ ఎక్కడ పిగ్మెంటేషన్ అనేది లేదు. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు తక్కువ కాస్ట్ ఉండే కదా, అప్పుడు 250 అని ఉండే. ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ అమెజాన్ లేకపోతే పెద్ద ఎక్కడైనా ఆయుర్వేద షాప్లోనే దొరుకుతుంది. ఇది కిరళ ప్రోడక్ట్ అన్నమాట. నేను అమెజాన్లో సెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది తెప్పించుకోమని తను చెప్పింది ముందే. మీరు వాడిన తర్వాత వెంటనే ఇది తగ్గదు, ఒక 1 ఇయర్ అలా పడుతుంది. 6 మంత్స్కి కొంచెం తగ్గడం, 1 ఇయర్ కొంచెం అలా తగ్గడం అనుకుంటా అన్నది. సరే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాం కదా, రోజు ట్రై చేద్దాం అనుకుంటా నేను స్టార్ట్ చేసినాక నాకు ఒక 3 మంత్స్కి నోస్ పైన కొంచెం లైట్గా అవ్వడం స్టార్ట్ అయింది. 6 మంత్స్కి ఇంకా కొంచెం లైట్గా, చిక్స్ పైన అయితే 6 మంత్స్ వరకు అయితే వెళ్ళిపోయింది. ఇంకా నోస్ పైన బోన్ పైన కాబట్టి వచ్చింది అది ఒక 1 ఇయర్ లోపు మెల్లగా అది నాకు మొత్తం రిమూవ్ అయిపోయింది. నేను ఇప్పటికీ ఈ ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటిది అని అంటే కుంకుమాది తైలం. మీకు కనబడుతుందా? కొట్టక్కల్ కుంకుమాది తైలం. ఇది కుంకుమ తైలము ఆయుర్వేద్ న్యాచురల్ ప్రోడక్ట్. నాకైతే బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మనం లక్షలు ట్యాబ్లెట్స్ అలా హెల్త్ ఖరాబ్ పెట్టుకోవడం కంటే ఇది ఒక చిన్న ప్రోడక్ట్తో యూజ్ చేయండి. ఇప్పుడైతే దీని రేట్ 500 అయింది. ఇప్పటికీ నేను అమెజాన్లోని అంటే నేను 4-5 ఇయర్స్ అవుతుంది ప్రోడక్ట్ యూజ్ చేసి. ఇప్పటికీ కంటిన్యూగా ఇదే ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మీకు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఇది వాడండి. అంటే మీరు ఒకవేళ మేకప్ వేసుకోకపోయినా ఎలా ఉన్నా కానీ
ఇది అనేది యూజ్ అవుతుంది. ఇది 2-3 డ్రాప్స్ ఫేస్ పైన పెట్టేసుకొని తర్వాత మీరు ఏ క్రీమ్ అయినా యూజ్ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ప్రొద్దున నైట్ ఫేస్ వాష్ చేసుకొని ప్రొద్దున ఇది పెట్టుకోండి, నైట్ కూడా ఫేస్ వాష్ చేసుకొని ఇది పెట్టేసుకొని పండుకోండి. కానీ వెంటనే రిజల్ట్ వస్తుందని నేను అనను, ఒక 1 ఇయర్ అన్న టైం పడుతుంది. కానీ డైలీ హ్యాబిట్ లాగా దీన్ని వాడండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే లైవ్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లంకి ఇది నాకు బెస్ట్గా అనిపించింది, రిజల్ట్ కూడా వచ్చింది. కాబట్టి నేను ఇది కన్ఫామ్గా నేను హామీ ఇచ్చి చెప్తున్నాను. అండ్ 15 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు కూడా, అంటే పిగ్మెంటేషన్ రాకుండా కూడా ఇది యూజ్ చేయడం బెటరు ఇప్పటి నుంచి. అంటే చిన్న చిన్న పిల్లలకి నేను అనట్లేదు, 15 ఇయర్స్ ఉన్న పిల్లలు ఎవరైనా యూజ్ చేయండి. మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా ఇది వాడండి. ఈ ప్రోడక్ట్ మనం పెట్టాల్సింది ఏం లేదు, ఒక 500 మనం తీసుకొని పెట్టుకుంటే మనకు ఒక 3 months అలా వస్తుంది. ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. దీన్ని ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా 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 డ్రాప్స్ ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. ఇలా 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 ఫేస్ పైన ఇలా అనేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి నా ఫేస్ ఎలా పింకిష్గా అవుతుందో. ఇది ఒక్కటి యూజ్ చేయండి, చాలా గ్లో ఉంటుంది, మీకు చాలా గ్లో వస్తుంది. మీకు ఒక 1 వీక్లో అంటే పింపుల్స్ ఉన్నా లేకున్నా, పిగ్మెంటేషన్ ఉన్నా లేకున్నా కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి, ఫేస్లో కూడా చాలా గ్లో ఉంటుంది. మీరు డైట్ చేయాల్సిన అవసరము, ఇది చేయాలి, ఇది తినద్దు, అది తినద్దు, అలా ఇలా అనుకుంటాను. కొన్ని యూట్యూబ్లో చూసాను, చెప్పారు, కానీ అది ఏం అవసరం లేదు. ఇది డైలీ ప్రొద్దున నైట్ అలా మీరు ఒక చెప్పాను కదా హ్యాబిట్ లాగా యూజ్ చేయండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది మెయిన్ అమెజాన్లో బుక్ చేసుకోండి, అమెజాన్లో దొరుకుతుంది. ఇలా మీరు టైప్ చేసి, ఒకవేళ మీకు ఏమన్నా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో మెయిన్గా ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పిగ్మెంటేషన్. 15 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళందరికీ ఈ జనరేషన్లో పిగ్మెంటేషన్ అనేది కామన్ ప్రాబ్లం. కానీ అది ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటిది అనేది చాలామంది హాస్పిటల్కి లక్షలు పెడుతున్నారు. కానీ అది ఏం అవసరం లేకుండా ఒకటే ప్రోడక్ట్ తోటి మీరు పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నా పిగ్మెంటేషన్ ఎలా రిమూవ్ చేసుకున్న ప్రాసెస్ ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా నాకు పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ టైంలో. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు నోస్ పైన చిన్నగా ఒక చుక్కలాగా స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అయిపోయి ఒక 1 రూపీ కాయిన్ అంతా ఇక్కడ నోస్ ఎంత ఉంటుందో అంత అనేది స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీలో హాస్పిటల్కి వెళ్ళడము, వేరే అంటే ట్యాబ్లెట్స్ వాడడం చేయడం అలా ఏం చేయొద్దు. అలా ప్రెగ్నెన్సీ టైంలో బయట ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని అన్నగా చూపించుకోవద్దు అంట. అది ఉన్న బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాను. అప్పుడు నేను చూపించుకోలేను, దాని గురించి కూడా నేను ఆలోచించలేదు. అది మెల్లగా నాకు చిక్స్ పైన నోస్ పైన అలా స్ప్రెడ్ అయిపోయింది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చూపించుకుందాము, హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటానంటే ఫీడింగ్ ఇస్తాం కదా, అప్పుడు కూడా చూపించుకోవద్దు, ట్యాబ్లెట్స్ ఏది వేసుకోవద్దు అనుకుంటాను అన్నారు. సో నేను అలా ఇంకొక 1 ఇయర్ కూడా అలా నెగ్లెక్ట్ చేసేసరికి ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత అలాగో నాకు నియర్ బై ఒక మంచి హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. తను అన్నది, నీకు నోస్ పైన వచ్చింది కదా, బోన్ పైన వచ్చింది కదా, అది చాలా మట్టుకు రిమూవ్ కాదు, బోన్ పైన వచ్చింది రిమూవ్ కాదు, చిక్స్ పైన వచ్చింది రిమూవ్ అవుతుంది, నీకు ఒక 5-6 సెట్టింగ్స్ వేయాలి, ఏదో నీడిల్స్ తోటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనుకుంటాను అన్నది. సరే అంటే చూడడానికి బాగాలేదు, వైట్గా ఉన్న వాళ్ళకి అది ఒక చుక్కలాగా వైట్గా ఉన్న ఫేస్కి అది ఎలా అంటే డైరెక్ట్ కనబడుతుంది. చిక్స్ మీద ఉన్న వాళ్ళకి అంత కనబడుతుంది, కానీ అంత ఏముండదు. డైరెక్ట్ నోస్ పైన అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. డైరెక్ట్ చూసే వాళ్ళు డైరెక్ట్ నోస్ పైన అంత కనబడుతుంది. ఏదన్నా పెట్టుకుందామని ఏదైనా చేసుకుందాం అంటే ఏదైనా పెట్టుకుందామని అన్నా కానీ అది అసలు బాగుండదు అసలుకి.
అందు గురించి అని నేను ఇంకా చూద్దాం, ఇప్పటికైనా హాస్పిటల్కి కన్సల్ట్ చేద్దాం అనుకుంటా నేను వెళ్ళిన తర్వాత ఆమె అలా అన్నా సరే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. ఫస్ట్ ప్రాసెస్లో ఆమె స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా పోవడం కంటే ఇంక ఎక్కువ అయిపోయింది. అది ఎందుకంటే రెడ్డిష్గా అయిపోయి అలా నాకు ఇంకా సెకండ్ సెట్టింగ్స్ వెళ్ళి ఇంకా కవర్ అవుతుంది అన్నది. కానీ నాకు 1% అంటే 1% రిజల్ట్ లేక ఇంకా ఇంకెక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదొక పెయిన్ లాగా అయిపోయింది. ఇంకా నాకు వద్దు అనుకుంటానని నేను ఇంకా దాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక హాస్పిటల్ కన్సల్ట్ అయినా. తను ఏమన్నారంటే పీలింగ్ చేసుకుంటే పోతుంది, అలా యూజ్ చేయండి అనుకుంటాను అన్నారు. సరే అనుకుంటానని ట్యాబ్లెట్స్ కొన్ని రాసిచ్చారు. పీలింగ్ అని నేను స్టార్ట్ చేసినాం. అది కూడా సేమ్ చేసుకుంటే ఇంక ఎక్కువ అయిపోయింది తప్ప అదేం తగ్గలేదు. ఇంకా నేను ఇవన్నీ వదిలేసి సరే ఇంకా నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, హోమ్ రెమెడీస్ అన్న యూజ్ చేద్దాం అనుకుంటాను చూసాను. హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేశాను. కానీ నాకు అంత రిజల్ట్ అసలు అంటే ఉంటుండే, కానీ అది కొంచెం 100లో ఒక 10% రిజల్ట్ ఉంటుండే, అప్పటి మట్టికే ఉంటుంది. తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుండే. ఇంకా నేను రాను ఇంకా బయటకి ఏ ఫంక్షన్లకు వెళ్ళడం మానేశాను. ఇంకా ఫేస్ కూడా అద్దంలో చూసుకోవడం కూడా నేను మానేశాను. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలుస్తుందా బాధ ఏంటిదో అనేది. అలా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ కలగూర గంప నాకు గుర్తుకుంది. తను సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిందంట. తను ఒక ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ఒక ఆమె సజెస్ట్ చేసిందంట, మీకు చాలా పిగ్మెంటేషన్ అయింది కదా, ఇది యూజ్ చేయండి అనుకుంటాను చెప్పిందంట. తను యూజ్ చేసిన తర్వాత తను లైవ్గా చూపించింది ఎక్కడ అసలు తన ఫేస్ పైన ఇప్పటికీ ఎక్కడ పిగ్మెంటేషన్ అనేది లేదు. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు తక్కువ కాస్ట్ ఉండే కదా, అప్పుడు 250 అని ఉండే. ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ అమెజాన్ లేకపోతే పెద్ద ఎక్కడైనా ఆయుర్వేద షాప్లోనే దొరుకుతుంది. ఇది కిరళ ప్రోడక్ట్ అన్నమాట. నేను అమెజాన్లో సెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది తెప్పించుకొని తను చెప్పింది ముందే, మీరు వాడిన తర్వాత వెంటనే ఇది తగ్గదు, ఒక 1 year అలా పడుతుంది, 6 monthsకి కొంచెం తగ్గడం, 1 year కొంచెం అలా తగ్గడం అనుకుంటా అన్నది. సరే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాం కదా, రోజు ట్రై చేద్దాం అనుకుంటా నేను స్టార్ట్ చేసినాక నాకు ఒక 3 monthsకి నోస్ పైన కొంచెం లైట్గా అవ్వడం స్టార్ట్ అయింది. 6 monthsకి ఇంకా కొంచెం లైట్గా, చిక్స్ పైన అయితే 6 months వరకు అయితే వెళ్ళిపోయింది. ఇంకా నోస్ పైన బోన్ పైన కాబట్టి వచ్చింది. అది ఒక 1 year లోపు మెల్లగా అది నాకు మొత్తం రిమూవ్ అయిపోయింది. నేను ఇప్పటికీ ఈ ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటిది అని అంటే కుంకుమాది తైలం. మీకు కనబడుతుందా? కొట్టక్కల్ కుంకుమాది తైలం. ఇది కుంకుమ తైలము ఆయుర్వేద్ న్యాచురల్ ప్రోడక్ట్. నాకైతే బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మనం లక్షలు ట్యాబ్లెట్స్ అలా హెల్త్ ఖరాబ్ పెట్టుకోవడం కంటే ఇది ఒక చిన్న ప్రోడక్ట్తో యూజ్ చేయండి. ఇప్పుడైతే దీని రేట్ 500 అయింది. ఇప్పటికీ నేను అమెజాన్లోని అంటే నేను 4-5 years అవుతుంది ప్రోడక్ట్ యూజ్ చేసి. ఇప్పటికీ కంటిన్యూగా ఇదే ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మీకు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఇది వాడండి. అంటే మీరు ఒకవేళ మేకప్ వేసుకోకపోయినా ఎలా ఉన్నా కానీ ఇది అనేది యూజ్ అవుతుంది. ఇది 2-3 డ్రాప్స్ ఫేస్ పైన పెట్టేసుకొని తర్వాత మీరు ఏ క్రీమ్ అయినా యూజ్ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ప్రొద్దున నైట్ ఫేస్ వాష్ చేసుకొని ప్రొద్దున ఇది పెట్టుకోండి, నైట్ కూడా ఫేస్ వాష్ చేసుకొని ఇది పెట్టేసుకొని పండుకోండి. కానీ వెంటనే రిజల్ట్ వస్తుందని నేను అనను, ఒక 1 year అన్న టైం పడుతుంది. కానీ డైలీ హ్యాబిట్ లాగా దీన్ని వాడండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే లైవ్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లంకి ఇది నాకు బెస్ట్గా అనిపించింది, రిజల్ట్ కూడా వచ్చింది. కాబట్టి నేను ఇది కన్ఫామ్గా నేను హామీ ఇచ్చి చెప్తున్నాను. అండ్ 15 years ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా అంటే పిగ్మెంటేషన్ రాకుండా కూడా ఇది యూజ్ చేయడం బెటరు ఇప్పటి నుంచి. అంటే చిన్న పిల్లలకి నేను అనట్లేదు, 15 years ఉన్న పిల్లలు ఎవరైనా యూజ్ చేయండి. మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా ఇది వాడండి. ఈ ప్రోడక్ట్ మనం పెట్టాల్సింది ఏం లేదు, ఒక 500 మనం తీసుకొని పెట్టుకుంటే మనకు ఒక 3 months అలా వస్తుంది. ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. దీన్ని ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా డ్రాప్స్ ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. ఇలా ఫేస్ పైన ఇలా అనేసుకొని
స్ప్రెడ్ చేసుకోండి. చూడండి నా ఫేస్ ఎలా పింకిష్ అవుతుందో. ఇది ఒక్కటి యూజ్ చేయండి, చాలా గ్లో ఉంటుంది, మీకు చాలా గ్లో వస్తుంది. మీకు ఒక 1 వీక్లో అంటే పింపుల్స్ ఉన్నా లేకున్నా, పిగ్మెంటేషన్ ఉన్నా లేకున్నా కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి. ఫేస్లో కూడా చాలా గ్లో ఉంటుంది. మీరు డైట్ చేయాల్సిన అవసరము, ఇది చేయాలి, ఇది తినద్దు, అది తినద్దు, అలా ఇలా అనుకుంటాను. కొన్ని యూట్యూబ్లో చూసాను, చెప్పారు, కానీ అది ఏం అవసరం లేదు. ఇది డైలీ ప్రొద్దున నైట్ అలా మీరు ఒక చెప్పాను కదా హ్యాబిట్ లాగా యూజ్ చేయండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది మెయిన్ అమెజాన్లో బుక్ చేసుకోండి, అమెజాన్లో దొరుకుతుంది. ఇలా మీరు టైప్ చేసి, ఒకవేళ మీకు ఏమన్నా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో మెయిన్గా ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పిగ్మెంటేషన్. 15 years అబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఈ జనరేషన్లో పిగ్మెంటేషన్ అనేది కామన్ ప్రాబ్లం. కానీ అది ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటిది అనేది చాలామంది హాస్పిటల్కి లక్షలు పెడుతున్నారు. కానీ అది ఏం అవసరం లేకుండా ఒకటే ప్రోడక్ట్ తోటి మీరు పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నా పిగ్మెంటేషన్ ఎలా రిమూవ్ చేసుకున్న ప్రాసెస్ ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా నాకు పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ టైంలో. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు నోస్ పైన చిన్నగా ఒక చుక్కలాగా స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అయిపోయి ఒక 1 రూపీ కాయిన్ అంతా ఇక్కడ నోస్ ఎంత ఉంటుందో అంత అనేది స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీలో హాస్పిటల్కి వెళ్ళడము, వేరే అంటే ట్యాబ్లెట్స్ వాడడం చేయడం అలా ఏం చేయొద్దు. అలా ప్రెగ్నెన్సీ టైంలో బయట ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని అన్నా కానీ చూపించుకోవద్దు అంట. అది ఉన్న బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాను. అప్పుడు నేను చూపించుకోలేను, దాని గురించి కూడా నేను ఆలోచించలేదు. అది మెల్లగా నాకు చిక్స్ పైన, నోస్ పైన అలా స్ప్రెడ్ అయిపోయింది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చూపించుకుందాము, హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటానంటే ఫీడింగ్ ఇస్తాం కదా, అప్పుడు కూడా చూపించుకోవద్దు, ట్యాబ్లెట్స్ ఏది వేసుకోవద్దు అనుకుంటాను అన్నారు. సో నేను అలా ఇంకొక 1 year కూడా అలా నెగ్లెక్ట్ చేసేసరికి ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత అలాగో నాకు నియర్ బై ఒక మంచి హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. తను అన్నది, నీకు నోస్ పైన వచ్చింది కదా, బోన్ పైన వచ్చింది కదా, అది చాలా మట్టుకు రిమూవ్ కాదు, బోన్ పైన వచ్చింది రిమూవ్ కాదు, చిక్స్ పైన వచ్చింది రిమూవ్ అవుతుంది, నీకు ఒక 5-6 సెట్టింగ్స్ వేయాలి, ఏదో నీడిల్స్ తోటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనుకుంటాను అన్నది. సరే అంటే చూడడానికి బాగాలేదు, వైట్గా ఉన్న వాళ్ళకి అది ఒక చుక్కలాగా వైట్గా ఉన్న ఫేస్కి అది ఎలా అంటే డైరెక్ట్ కనబడుతుంది. చిక్స్ మీద ఉన్న వాళ్ళకి అంత కనబడుతుంది కానీ అంత ఉండదు. డైరెక్ట్ నోస్ పైన అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. డైరెక్ట్ చూసే వాళ్ళు డైరెక్ట్ నోస్ పైన అంత కనబడుతుంది. ఏదన్నా పెట్టుకుందామని ఏదైనా చేసుకుందాం అంటే ఏదైనా పెట్టుకుందామని అన్నా కానీ అది అసలు బాగుండదు అసలుకి. అందు గురించి అని నేను ఇంకా చూద్దాం, ఇప్పటికైనా హాస్పిటల్ కన్సల్ట్ చేద్దాం అనుకుంటా నేను వెళ్ళిన తర్వాత ఆమె అలా అన్నా సరే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ ప్రాసెస్లో ఆమె స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా పోవడం కంటే ఇంక ఎక్కువ అయిపోయింది. అది ఎందుకంటే రెడ్డిష్గా అయిపోయి అలా నాకు ఇంకా సెకండ్ సెట్టింగ్స్ వెళ్ళి ఇంకా కవర్ అవుతుంది అన్నది. కానీ నాకు 1% అంటే 1% రిజల్ట్ లేక ఇంకా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదొక పెయిన్ లాగా అయిపోయింది. ఇంకా నాకు వద్దు అనుకుంటానని నేను ఇంకా దాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక హాస్పిటల్ కన్సల్ట్ అయినా. తను ఏమన్నారంటే పీలింగ్ చేసుకుంటే పోతుంది, అలా యూజ్ చేయండి అనుకుంటాను అన్నారు. సరే అనుకుంటానని ట్యాబ్లెట్స్ కొన్ని రాసి ఇచ్చారు. పీలింగ్ అని నేను స్టార్ట్ చేసినాం, అది కూడా సేమ్ చేసుకుంటే ఎక్కువ అయిపోయింది తప్ప అది ఏం తగ్గలేదు. ఇంకా నేను ఇవన్నీ వదిలేసి సరే ఇంకా నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, హోమ్ రెమెడీస్ అన్న యూజ్ చేద్దాం అనుకుంటాను చూసాను. హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేశాను, కానీ నాకు అంత రిజల్ట్ అసలు అంటే ఉంటుండే కానీ అది కొంచెం 100లో ఒక 10% రిజల్ట్ ఉంటుండే, అప్పటి మట్టికే ఉంటుంది. తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుండే. ఇంకా నేను రాను ఇంకా బయటకి ఏ ఫంక్షన్లకి వెళ్ళడం మానేశాను. ఇంకా ఫేస్ కూడా అద్దంలో చూసుకోవడం కూడా నేను మానేశాను. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటిదో అనేది. అలా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ కలగూర గంప నాకు గుర్తుకుంది. తను సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిందంట.
తను ఒక ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ఒక ఆమె సజెస్ట్ చేసిందంట, మీకు చాలా పిగ్మెంటేషన్ అయింది కదా, ఇది యూజ్ చేయండి అనుకుంటని చెప్పిందంట. తను యూజ్ చేసిన తర్వాత తను లైవ్గా చూపించింది ఎక్కడ అసలు తన ఫేస్ పైన ఇప్పటికీ ఎక్కడ పిగ్మెంటేషన్ అనేది లేదు. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు తక్కువ కాస్ట్ ఉండే కదా, అప్పుడు 250 అని ఉండే. ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ అమెజాన్ లేకపోతే పెద్ద పెద్ద ఎక్కడైనా ఆయుర్వేద షాప్లోనే దొరుకుతుంది. ఇది కిరళ ప్రోడక్ట్ అన్నమాట. నేను అమెజాన్లో సెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది తెప్పించుకోని తను చెప్పింది ముందే, మీరు వాడిన తర్వాత వెంటనే ఇది తగ్గదు, ఒక 1 ఇయర్ అలా పడుతుంది, 6 మంత్స్కి కొంచెం తగ్గడం, 1 ఇయర్ కొంచెం అలా తగ్గడం అనుకుంటా అన్నది. సరే ఇన్ని రోజులు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశాం కదా, రోజు ట్రై చేద్దాం అనుకుంటా నేను స్టార్ట్ చేసినాక నాకు ఒక 3 మంత్స్కి నోస్ పైన కొంచెం లైట్గా అవ్వడం స్టార్ట్ అయింది. 6 మంత్స్కి ఇంకా కొంచెం లైట్గా, చిక్స్ పైన అయితే 6 మంత్స్ వరకు అయితే వెళ్ళిపోయింది. ఇంకా నోస్ పైన బోన్ పైన కాబట్టి వచ్చింది బోన్, అది ఒక 1 ఇయర్ లోపు మెల్లగా అది నాకు మొత్తం రిమూవ్ అయిపోయింది. నేను ఇప్పటికీ ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటిది అని అంటే కుంకుమాది తైలం. మీకు కనబడుతుందా? కొట్టక్కల్ కుంకుమాది తైలం. ఇది కుంకుమ తైలము ఆయుర్వేద్ న్యాచురల్ ప్రోడక్ట్. నాకైతే బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మనం లక్షలు ట్యాబ్లెట్స్ అలా హెల్త్ ఖరాబ్ పెట్టుకోవడం కంటే ఇది ఒక చిన్న ప్రోడక్ట్తో యూజ్ చేయండి. ఇప్పుడైతే దీని రేట్ 500 అయింది. ఇప్పటికీ నేను అమెజాన్లోని అంటే నేను 4-5 ఇయర్స్ అవుతుంది ప్రోడక్ట్ యూజ్ చేసి, ఇప్పటికీ కంటిన్యూగా ఇదే ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మీకు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఇది వాడండి. అంటే మీరు ఒకవేళ మేకప్ వేసుకోకపోయినా ఎలా ఉన్నా కానీ ఇది అనేది యూజ్ అవుతుంది. ఇది 2-3 డ్రాప్స్ ఫేస్ పైన పెట్టేసుకొని తర్వాత మీరు ఏ క్రీమ్ అయినా యూజ్ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ప్రొద్దున నైట్ ఫేస్ వాష్ చేసుకొని ప్రొద్దున ఇది పెట్టుకోండి, నైట్ కూడా ఫేస్ వాష్ చేసుకొని ఇది పెట్టేసుకొని పండుకోండి. కానీ వెంటనే రిజల్ట్ వస్తుందని నేను అనను, ఒక 1 ఇయర్ అన్న టైం పడుతుంది. కానీ డైలీ హ్యాబిట్ లాగా దీన్ని వాడండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే లైవ్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లంకి ఇది నాకు బెస్ట్గా అనిపించింది, రిజల్ట్ కూడా వచ్చింది. కాబట్టి నేను ఇది కన్ఫామ్గా నేను హామీ ఇచ్చి చెప్తున్నాను. అండ్ 15 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా, అంటే పిగ్మెంటేషన్ రాకుండా కూడా ఇది యూజ్ చేయడం బెటరు ఇప్పటి నుంచి. అంటే చిన్న పిల్లలకి నేను అనట్లేదు, 15 ఇయర్స్ ఉన్న పిల్లలు ఎవరైనా యూజ్ చేయండి. మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా ఇది వాడండి. ఈ ప్రోడక్ట్ మనం పెట్టాల్సింది ఏం లేదు, ఒక 500 మనం తీసుకొని పెట్టుకుంటే మనకు ఒక 3 మంత్స్ అలా వస్తుంది. ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. దీన్ని ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా డ్రాప్స్ ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. ఇలా ఫేస్ పైన ఇలా అనేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి నా ఫేస్ ఎలా పింకిష్గా అవుతుందో. ఇది ఒక్కటి యూజ్ చేయండి, చాలా గ్లో ఉంటుంది, మీకు చాలా గ్లో వస్తుంది. మీకు ఒక 1 వీక్లో అంటే పింపుల్స్ ఉన్నా లేకున్నా, పిగ్మెంటేషన్ ఉన్నా లేకున్నా కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి. ఫేస్లో కూడా చాలా గ్లో ఉంటుంది. మీరు డైట్ చేయాల్సిన అవసరము, ఇది చేయాలి, ఇది తినద్దు, అది తినద్దు, అలా ఇలా అనుకుంటాను. కొన్ని యూట్యూబ్లో చూసాను, చెప్పారు, కానీ అది ఏం అవసరం లేదు. ఇది డైలీ ప్రొద్దున నైట్ అలా మీరు ఒక చెప్పాను కదా హ్యాబిట్ లాగా యూజ్ చేయండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది మెయిన్ అమెజాన్లో బుక్ చేసుకోండి, అమెజాన్లో దొరుకుతుంది. ఇలా మీరు టైప్ చేసి, ఒకవేళ మీకు ఏమన్నా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో మెయిన్గా ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పిగ్మెంటేషన్. 15 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఈ జనరేషన్లో పిగ్మెంటేషన్ అనేది కామన్ ప్రాబ్లం. కానీ అది
ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటిది అనేది చాలామంది హాస్పిటల్కి లక్షలు పెడుతున్నారు. కానీ అది ఏం అవసరం లేకుండా ఒకటే ప్రోడక్ట్ తోటి మీరు పిగ్మెంటేషన్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నా పిగ్మెంటేషన్ ఎలా రిమూవ్ చేసుకున్న ప్రాసెస్ ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా నాకు పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ టైంలో. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు నోస్ పైన చిన్నగా ఒక చుక్కలాగా స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అయిపోయి ఒక 1 రూపీ కాయిన్ అంతా ఇక్కడ నోస్ ఎంత ఉంటుందో అంత అనేది స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీలో హాస్పిటల్కి వెళ్ళడము, వేరే అంటే ట్యాబ్లెట్స్ వాడడం చేయడం అలా ఏం చేయొద్దు. అలా ప్రెగ్నెన్సీ టైంలో బయట ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని అన్నగా చూపించుకోవద్దు అంట. అది ఉన్న బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాను. అప్పుడు నేను చూపించుకోలేను, దాని గురించి కూడా నేను ఆలోచించలేదు. అది మెల్లగా నాకు చిక్స్ పైన నోస్ పైన అలా స్ప్రెడ్ అయిపోయింది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చూపించుకుందాము హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటానంటే ఫీడింగ్ ఇస్తాం కదా, అప్పుడు కూడా చూపించుకోవద్దు, ట్యాబ్లెట్స్ ఏది వేసుకోవద్దు అనుకుంటాను అన్నారు. సో నేను అలా ఇంకొక 1 ఇయర్ కూడా అలా నెగ్లెక్ట్ చేసేసరికి ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఇంకెలాగో అలాగో నాకు నియర్ బై ఒక మంచి హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. తను అన్నది, నీకు నోస్ పైన వచ్చింది కదా, బోన్ పైన వచ్చింది కదా, అది చాలా మట్టుకు రిమూవ్ కాదు, బోన్ పైన వచ్చింది రిమూవ్ కాదు, చిక్స్ పైన వచ్చింది రిమూవ్ అవుతుంది, నీకు ఒక 5-6 సెట్టింగ్స్ వేయాలి, ఏదో నీడిల్స్ తోటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనుకుంటాను అన్నది. సరే అంటే చూడడానికి బాగాలేదు, వైట్గా ఉన్న వాళ్ళకి అది ఒక చుక్కలాగా వైట్గా ఉన్న ఫేస్కి అది ఎలా అంటే డైరెక్ట్ కనబడుతుంది. చిక్స్ మీద ఉన్న వాళ్ళకి అంత కనబడుతుంది కానీ అంత ఉండదు. డైరెక్ట్ నోస్ పైన అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. డైరెక్ట్ చూసే వాళ్ళు డైరెక్ట్ నోస్ పైన అంత కనబడుతుంది. ఏదన్నా పెట్టుకుందామని ఏదైనా చేసుకుందాం అంటే ఏదైనా పెట్టుకుందామని అన్నా కానీ అది అసలు బాగుండదు అసలుకి. అందు గురించి అని నేను ఇంకా చూద్దాం, ఇప్పటికైనా హాస్పిటల్కి కన్సల్ట్ చేద్దాం అనుకుంటాను. నేను వెళ్ళిన తర్వాత ఆమె అలా అన్నా సరే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ ప్రాసెస్లో ఆమె స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా పోవడం కంటే ఇంక ఎక్కువ అయిపోయింది. అది ఎందుకంటే రెడ్డిష్గా అయిపోయి అలా నాకు ఇంకా సెకండ్ సెట్టింగ్స్ వెళ్ళి ఇంకా కవర్ అవుతుంది అన్నది. కానీ నాకు 1% అంటే 1% రిజల్ట్ లేక ఇంకెక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదొక పెయిన్ లాగా అయిపోయింది. ఇంకా నాకు వద్దు అనుకుంటానని నేను ఇంకా దాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక హాస్పిటల్ కన్సల్ట్ అయినా. తను ఏమన్నారంటే పీలింగ్ చేసుకుంటే పోతుంది, అలా యూజ్ చేయండి అనుకుంటాను అన్నారు. సరే అనుకుంటానని ట్యాబ్లెట్స్ కొని రాసిచ్చారు. పీలింగ్ అని నేను స్టార్ట్ చేసిన, అది కూడా సేమ్ చేసుకుంటే ఇంకెక్కువ అయిపోయింది తప్ప అదేం తగ్గలేదు. ఇంకా నేను ఇవన్నీ వదిలేసి సరే ఇంకా నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, హోమ్ రెమెడీస్ అన్న యూజ్ చేద్దాం అనుకుంటాను చూసాను. హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేశాను, కానీ నాకు అంత రిజల్ట్ అసలు అంటే ఉంటుండే కానీ అది కొంచెం 100లో ఒక 10% రిజల్ట్ ఉంటుండే, అప్పటి మట్టికే ఉంటుంది. తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుండే. ఇంకా నేను రాను ఇంకా బయటకి ఏ ఫంక్షన్లకి వెళ్ళడం మానేశాను. ఇంకా ఫేస్ కూడా అద్దంలో చూసుకోవడం కూడా నేను మానేశాను. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటిదో అనేది. అలా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ కలగూర గంప నాకు గుర్తుకుంది. తను సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిందంట. తను ఒక ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ఒక ఆమె సజెస్ట్ చేసిందంట, మీకు చాలా పిగ్మెంటేషన్ అయింది కదా, ఇది యూజ్ చేయండి అనుకుంటాను చెప్పిందంట. తను యూజ్ చేసిన తర్వాత తను లైవ్గా చూపించింది అసలు తన ఫేస్ పైన ఇప్పటికీ ఎక్కడ పిగ్మెంటేషన్ అనేది లేదు. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు తక్కువ కాస్ట్ ఉండే కదా, అప్పుడు 250 అని ఉండే. ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ అమెజాన్ లేకపోతే పెద్ద ఎక్కడైనా ఆయుర్వేద షాప్లోనే దొరుకుతుంది. ఇది కిరళ ప్రోడక్ట్ అన్నమాట. నేను అమెజాన్లో సెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది తెప్పించుకోమని తను చెప్పింది ముందే. మీరు వాడిన తర్వాత వెంటనే ఇది తగ్గదు, ఒక 1 ఇయర్ అలా పడుతుంది. 6 మంత్స్కి కొంచెం తగ్గడం, 1 ఇయర్ కొంచెం అలా తగ్గడం అనుకుంటా అన్నది. సరే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాం కదా, రోజు ట్రై చేద్దాం అనుకుంటా నేను స్టార్ట్ చేసినాక నాకు ఒక 3 మంత్స్కి నోస్ పైన కొంచెం లైట్గా అవ్వడం స్టార్ట్ అయింది. 6 మంత్స్కి ఇంకా కొంచెం లైట్గా, చిక్స్ పైన అయితే 6 మంత్స్ వరకు అయితే వెళ్ళిపోయింది. ఇంకా నోస్ పైన బోన్ పైన కాబట్టి వచ్చింది అది ఒక 1 ఇయర్ లోపు మెల్లగా అది నాకు మొత్తం రిమూవ్ అయిపోయింది. నేను ఇప్పటికీ ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటిది అని అంటే కుంకుమాది తైలం. మీకు కనబడుతుందా? కొట్టక్కల్ కుంకుమాది తైలం. ఇది కుంకుమ తైలము
న్యాచురల్ ప్రోడక్ట్ నాకైతే బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మనం లక్షలు ట్యాబ్లెట్స్ అలా హెల్త్ ఖరాబ్ చేసుకోవడం పెట్టుకోవడం కంటే ఇది ఒక చిన్న ప్రోడక్ట్తో యూజ్ చేయండి. ఇప్పుడైతే దీని రేట్ 500 అయింది. ఇప్పటికీ నేను అమెజాన్లోని అంటే నేను 4-5 ఇయర్స్ అవుతుంది ప్రోడక్ట్ యూజ్ చేసి. ఇప్పటికీ కంటిన్యూగా ఇదే ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇది చాలా 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 బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మీకు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఇది వాడండి. అంటే మీరు ఒకవేళ మేకప్ వేసుకోకపోయినా ఎలా ఉన్నా కానీ ఇది అనేది యూజ్ అవుతుంది. ఇది 2-3 డ్రాప్స్ ఫేస్ పైన పెట్టేసుకొని తర్వాత మీరు ఏ క్రీమ్ అయినా యూజ్ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి. ప్రొద్దున నైట్ ఫేస్ వాష్ చేసుకొని ప్రొద్దున ఇది పెట్టుకోండి, నైట్ కూడా ఫేస్ వాష్ చేసుకొని ఇది పెట్టేసుకొని పండుకోండి. కానీ వెంటనే రిజల్ట్ వస్తుందని నేను అనను, ఒక 1 ఇయర్ అన్న టైం పడుతుంది. కానీ డైలీ హ్యాబిట్ లాగా దీన్ని వాడండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే లైవ్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లంకి ఇది నాకు బెస్ట్గా అనిపించింది, రిజల్ట్ కూడా వచ్చింది. కాబట్టి నేను ఇది కన్ఫామ్గా నేను హామీ ఇచ్చి చెప్తున్నాను. అండ్ 15 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు కూడా అంటే పిగ్మెంటేషన్ రాకుండా కూడా ఇది యూజ్ చేయడం బెటరు ఇప్పటి నుంచి. అంటే చిన్న పిల్లలకి నేను అనట్లేదు, 15 ఇయర్స్ ఉన్న పిల్లలు ఎవరైనా యూజ్ చేయండి. మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా ఇది వాడండి. ఈ ప్రోడక్ట్ మనం పెట్టాల్సింది ఏం లేదు, ఒక 500 మనం తీసుకొని పెట్టుకుంటే మనకు ఒక 3 months అలా వస్తుంది. ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. దీన్ని ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా డ్రాప్స్ ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. ఇలా ఫేస్ పైన ఇలా అనేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి నా ఫేస్ ఎలా పింకిష్ అవుతుందో. ఇది ఒక్కటి యూజ్ చేయండి, చాలా గ్లో ఉంటుంది, మీకు చాలా గ్లో వస్తుంది. మీకు ఒక 1 వీక్లో అంటే పింపుల్స్ ఉన్నా లేకున్నా, పిగ్మెంటేషన్ ఉన్నా లేకున్నా కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి. ఫేస్లో కూడా చాలా గ్లో ఉంటుంది. మీరు డైట్ చేయాల్సిన అవసరము, ఇది చేయాలి, ఇది తినద్దు, అది తినద్దు అలా ఇలా అనుకుంటాను. కొన్ని యూట్యూబ్లో చూసాను, చెప్పారు, కానీ అది ఏం అవసరం లేదు. ఇది డైలీ ప్రొద్దున నైట్ అలా మీరు ఒక చెప్పాను కదా హ్యాబిట్ లాగా యూజ్ చేయండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది మెయిన్ అమెజాన్లో బుక్ చేసుకోండి, అమెజాన్లో దొరుకుతుంది. ఇలా మీరు టైప్ చేసి, ఒకవేళ మీకు ఏమన్నా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో మెయిన్గా ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పిగ్మెంటేషన్. 15 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళందరికీ ఈ జనరేషన్లో పిగ్మెంటేషన్ అనేది కామన్ ప్రాబ్లం. కానీ అది ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటిది అనేది చాలామంది హాస్పిటల్కి లక్షలు పెడుతున్నారు. కానీ అది ఏం అవసరం లేకుండా ఒకటే ప్రోడక్ట్ తోటి మీరు పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నా పిగ్మెంటేషన్ ఎలా రిమూవ్ చేసుకున్న ప్రాసెస్ ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా నాకు పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ టైంలో. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు నోస్ పైన చిన్నగా ఒక చుక్కలాగా స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అయిపోయి ఒక 1 రూపీ కాయిన్ అంతా ఇక్కడ నోస్ ఎంత ఉంటుందో అంత అనేది స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీలో హాస్పిటల్కి వెళ్ళడము, వేరే అంటే ట్యాబ్లెట్స్ వాడడం చేయడము అలా ఏం చేయొద్దు. అలా ప్రెగ్నెన్సీ టైంలో బయట ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని అన్నగా చూపించుకోవద్దు అంట. అది ఉన్న బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాను. అప్పుడు నేను చూపించుకోలేను, దాని గురించి కూడా నేను ఆలోచించలేదు. అది మెల్లగా నాకు చిక్స్ పైన నోస్ పైన అలా స్ప్రెడ్ అయిపోయింది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చూపించుకుందాము, హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటానంటే ఫీడింగ్ ఇస్తాం కదా, అప్పుడు కూడా చూపించుకోవద్దు, ట్యాబ్లెట్స్ ఏది వేసుకోవద్దు అనుకుంటాను అన్నారు. సో నేను అలా ఇంకొక 1 ఇయర్ కూడా అలా నెగ్లెక్ట్ చేసేసరికి ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఇంకెలాగో అలాగో నాకు నియర్ బై ఒక మంచి హాస్పిటల్
డెర్మటాలజిస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి చూయించుకున్నాను. తను అన్నది, నీకు నోస్ పైన వచ్చింది కదా, బోన్ పైన వచ్చింది కదా, అది చాలా మట్టుకు రిమూవ్ కాదు, బోన్ పైన వచ్చింది రిమూవ్ కాదు, చిక్స్ పైన వచ్చింది రిమూవ్ అవుతుంది, నీకు ఒక 5-6 సెట్టింగ్స్ వేయాలి, ఏదో నీడిల్స్ తోటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనుకుంటాను అన్నది. సరే అంటే చూడడానికి బాగాలేదు, వైట్గా ఉన్న వాళ్ళకి అది ఒక చుక్కలాగా వైట్గా ఉన్న ఫేస్కి అది ఎలా అంటే డైరెక్ట్ కనబడుతుంది. చిక్స్ మీద ఉన్న వాళ్ళకి అంత కనబడుతుంది కానీ అంత ఉండదు. డైరెక్ట్ నోస్ పైన అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. డైరెక్ట్ చూసే వాళ్ళు డైరెక్ట్ నోస్ పైన అంత కనబడుతుంది. ఏదన్నా పెట్టుకుందాం అనేది చేసుకుందాం అంటే ఏదైనా పెట్టుకుందామని అన్నా కానీ అది అసలు బాగుండదు అసలుకి. అందు గురించి అని నేను ఇంకా చూద్దాం, ఇప్పటికైనా హాస్పిటల్కి కన్సల్ట్ చేద్దాం అనుకుంటా నేను వెళ్ళిన తర్వాత ఆమె అలా అన్నా సరే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. ఫస్ట్ ప్రాసెస్లో ఆమె స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా పోవడం కంటే ఇంక ఎక్కువ అయిపోయింది. అది ఎందుకంటే రెడ్డిష్గా అయిపోయి అలా నాకు ఇంకా సెకండ్ సెట్టింగ్స్ వెళ్ళి ఇంకా కవర్ అవుతుంది అన్నది. కానీ నాకు 1% అంటే 1% రిజల్ట్ లేక ఇంకా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదొక పెయిన్ లాగా అయిపోయింది. ఇంకా నాకు వద్దు అనుకుంటానని నేను ఇంకా దాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక హాస్పిటల్ కన్సల్ట్ అయినా. తను ఏమన్నారంటే పీలింగ్ చేసుకుంటే పోతుంది, అలా యూజ్ చేయండి అనుకుంటాను అన్నారు. సరే అనుకుంటానని ట్యాబ్లెట్స్ కొన్ని రాసిచ్చారు. పీలింగ్ అని నేను స్టార్ట్ చేసినాం. అది కూడా సేమ్ చేసుకుంటే ఎక్కువ అయిపోయింది తప్ప అదేం తగ్గలేదు. ఇంకా నేను ఇవన్నీ వదిలేసి సరే ఇంకా నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, హోమ్ రెమెడీస్ అన్న యూజ్ చేద్దాం అనుకుంటాను చూసాను. హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేశాను కానీ నాకు అంత రిజల్ట్ అసలు అంటే ఉంటుండే కానీ అది కొంచెం 100లో ఒక 10% రిజల్ట్ ఉంటుండే, అప్పటి మట్టికే ఉంటుంది. తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుండే. ఇంకా నేను రాను ఇంకా బయటకి ఏ ఫంక్షన్లకు వెళ్ళడం మానేశాను. ఇంకా ఫేస్ కూడా అద్దంలో చూసుకోవడం కూడా నేను మానేశాను. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలుస్తుందా బాధ ఏంటిదో అనేది. అలా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ కలగూర గంప నాకు గుర్తుకుంది. తను సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిందంట. తను ఒక ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ఒక ఆమె సజెస్ట్ చేసిందంట, మీకు చాలా పిగ్మెంటేషన్ అయింది కదా, ఇది యూజ్ చేయండి అనుకుంటాను చెప్పిందంట. తను యూజ్ చేసిన తర్వాత తను లైవ్గా చూపించింది అసలు తన ఫేస్ పైన ఇప్పటికీ ఎక్కడ పిగ్మెంటేషన్ అనేది లేదు. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు తక్కువ కాస్ట్ ఉండే కదా, అప్పుడు 250 అని ఉండే. ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ అమెజాన్ లేకపోతే పెద్ద ఎక్కడైనా ఆయుర్వేద షాప్లోనే దొరుకుతుంది. ఇది కిరళ ప్రోడక్ట్ అన్నమాట. నేను అమెజాన్లో సెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది తెప్పించుకోని తను చెప్పింది ముందే, మీరు వాడిన తర్వాత వెంటనే ఇది తగ్గదు, ఒక 1 year అలా పడుతుంది, 6 monthsకి కొంచెం తగ్గడం, 1 year కొంచెం అలా తగ్గడం అనుకుంటా అన్నది. సరే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాం కదా, రోజు ట్రై చేద్దాం అనుకుంటా నేను స్టార్ట్ చేసినాక నాకు ఒక 3 monthsకి నోస్ పైన కొంచెం లైట్గా అవ్వడం స్టార్ట్ అయింది. 6 monthsకి ఇంకా కొంచెం లైట్గా, చిక్స్ పైన అయితే 6 months వరకు అయితే వెళ్ళిపోయింది. ఇంకా నోస్ పైన బోన్ పైన కాబట్టి వచ్చింది. అది ఒక 1 year లోపు మెల్లగా అది నాకు మొత్తం రిమూవ్ అయిపోయింది. నేను ఇప్పటికీ ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటిది అని అంటే కుంకుమాది తైలం. మీకు కనబడుతుందా? కొట్టక్కల్ కుంకుమాది తైలం. ఇది కుంకుమ తైలము ఆయుర్వేద్ న్యాచురల్ ప్రోడక్ట్. నాకైతే బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మనం లక్షలు ట్యాబ్లెట్స్ అలా హెల్త్ ఖరాబ్ పెట్టుకోవడం కంటే ఇది ఒక చిన్న ప్రోడక్ట్తో యూజ్ చేయండి. ఇప్పుడైతే దీని రేట్ 500 అయింది. ఇప్పటికీ నేను అమెజాన్లోని అంటే నేను 4-5 years అవుతుంది ప్రోడక్ట్ యూజ్ చేసి. ఇప్పటికీ కంటిన్యూగా ఇదే ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మీకు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఇది వాడండి. అంటే మీరు ఒకవేళ మేకప్ వేసుకోకపోయినా ఎలా ఉన్నా కానీ ఇది అనేది యూజ్ అవుతుంది. ఇది 2-3 డ్రాప్స్ ఫేస్ పైన పెట్టేసుకొని తర్వాత మీరు ఏ క్రీమ్ అయినా యూజ్ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ప్రొద్దున నైట్ ఫేస్ వాష్ చేసుకొని ప్రొద్దున ఇది పెట్టుకోండి, నైట్ కూడా ఫేస్ వాష్ చేసుకొని ఇది పెట్టేసుకొని పండుకోండి. కానీ వెంటనే రిజల్ట్ వస్తుందని నేను అనను, ఒక 1 year అన్న టైం పడుతుంది. కానీ డైలీ హ్యాబిట్ లాగా దీన్ని వాడండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే లైవ్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లంకి ఇది నాకు బెస్ట్గా అనిపించింది, రిజల్ట్ కూడా వచ్చింది. కాబట్టి నేను ఇది కన్ఫామ్గా నేను హామీ ఇచ్చి చెప్తున్నాను. అండ్ 15 years ఎబో ఉన్న వాళ్ళు కూడా అంటే పిగ్మెంటేషన్ రాకుండా కూడా
ఇది యూజ్ చేయడం బెటరు ఇప్పటి నుంచి. అంటే చిన్న చిన్న పిల్లలకి నేను అనట్లేదు, 15 years ఉన్న పిల్లలు ఎవరైనా యూజ్ చేయండి. మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా ఇది వాడండి. ఈ ప్రోడక్ట్ మనం పెట్టాల్సింది ఏం లేదు. ఒక 500 మనం తీసుకొని పెట్టుకుంటే మనకు ఒక 3 months అలా వస్తుంది. ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను దీన్ని. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా 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 డ్రాప్స్ ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. ఇలా 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 ఫేస్ పైన ఇలా అనేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి నా ఫేస్ ఎలా పింకిష్గా అవుతుందో. ఇది ఒక్కటి యూజ్ చేయండి, చాలా గ్లో ఉంటుంది, మీకు చాలా గ్లో వస్తుంది. మీకు ఒక 1 weekలో అంటే పింపుల్స్ ఉన్నా లేకున్నా, పిగ్మెంటేషన్ ఉన్నా లేకున్నా కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి. ఫేస్లో కూడా చాలా గ్లో ఉంటుంది. మీరు డైట్ చేయాల్సిన అవసరము, ఇది చెయ్యాలి, ఇది తినద్దు, అది తినద్దు, అలా ఇలా అనుకుంటాను. కొన్ని యూట్యూబ్లో చూసాను, చెప్పారు, కానీ అది ఏం అవసరం లేదు. ఇది డైలీ ప్రొద్దున నైట్ అలా మీరు ఒక చెప్పాను కదా హ్యాబిట్ లాగా యూజ్ చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది మెయిన్ అమెజాన్లో బుక్ చేసుకోండి, అమెజాన్లో దొరుకుతుంది. ఇలా మీరు టైప్ చేసి, ఒకవేళ మీకు ఏమన్నా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో మెయిన్గా ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పిగ్మెంటేషన్. 15 years అబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఈ జనరేషన్లో పిగ్మెంటేషన్ అనేది కామన్ ప్రాబ్లం. కానీ అది ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటిది అనేది చాలామంది హాస్పిటల్కి లక్షలు పెడుతున్నారు. కానీ అది ఏం అవసరం లేకుండా ఒకటే ప్రోడక్ట్ తోటి మీరు పిగ్మెంటేషన్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నా పిగ్మెంటేషన్ ఎలా రిమూవ్ చేసుకున్న ప్రాసెస్ ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా నాకు పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ టైంలో. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు నోస్ పైన చిన్నగా ఒక చుక్కలాగా స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అయిపోయి ఒక 1 rupee కాయిన్ అంతా ఇక్కడ నోస్ ఎంత ఉంటుందో అంత అనేది స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీలో హాస్పిటల్కి వెళ్ళడము, వేరే అంటే ట్యాబ్లెట్స్ వాడడం చేయడం అలా ఏం చేయొద్దు. అలా ప్రెగ్నెన్సీ టైంలో బయట ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని అన్నా కానీ చూపించుకోవద్దు అంట. అది ఉన్న బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాను. అప్పుడు నేను చూపించుకోలేను, దాని గురించి కూడా నేను ఆలోచించలేదు. అది మెల్లగా నాకు చిక్స్ పైన నోస్ పైన అలా స్ప్రెడ్ అయిపోయింది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చూపించుకుందాము, హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటానంటే ఫీడింగ్ ఇస్తాం కదా, అప్పుడు కూడా చూపించుకోవద్దు, ట్యాబ్లెట్స్ ఏది వేసుకోవద్దు అనుకుంటాను అన్నారు. సో నేను అలా ఇంకొక 1 year కూడా అలా నెగ్లెక్ట్ చేసేసరికి ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత అలాగో నాకు నియర్ బై ఒక మంచి హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. తను అన్నది, నీకు నోస్ పైన వచ్చింది కదా, బోన్ పైన వచ్చింది కదా, అది చాలా మట్టుకు రిమూవ్ కాదు, బోన్ పైన వచ్చింది రిమూవ్ కాదు, చిక్స్ పైన వచ్చింది రిమూవ్ అవుతుంది, నీకు ఒక 5-6 సెట్టింగ్స్ వేయాలి, ఏదో నీడిల్స్ తోటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనుకుంటాను అన్నది. సరే అంటే చూడడానికి బాగాలేదు, వైట్గా ఉన్న వాళ్ళకి అది ఒక చుక్కలాగా వైట్గా ఉన్న ఫేస్కి అది ఎలా అంటే డైరెక్ట్ కనబడుతుంది. చిక్స్ మీద ఉన్న వాళ్ళకి అంత కనబడుతుంది కానీ అంత ఉండదు. డైరెక్ట్ నోస్ పైన అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. డైరెక్ట్ చూసే వాళ్ళు డైరెక్ట్ నోస్ పైన అంత కనబడుతుంది. ఏదన్నా పెట్టుకుందామని ఏదైనా చేసుకుందాం అంటే ఏదైనా పెట్టుకుందామని అన్నా కానీ అది అసలు బాగుండదు అసలుకి. అందు గురించి అని నేను ఇంకా చూద్దాం, ఇప్పటికైనా హాస్పిటల్ కన్సల్ట్ చేద్దాం అనుకుంటా నేను వెళ్ళిన తర్వాత ఆమె అలా అన్నా సరే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ ప్రాసెస్లో ఆమె స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా పోవడం కంటే ఇంక ఎక్కువ అయిపోయింది. అది ఎందుకంటే రెడ్డిష్గా అయిపోయి అలా నాకు ఇంకా సెకండ్ సెట్టింగ్స్ వెళ్ళి ఇంకా కవర్ అవుతుంది అన్నది. కానీ నాకు 1% అంటే 1% రిజల్ట్ లేక
ఇంక ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదొక పెయిన్ లాగా అయిపోయింది. ఇంకా నాకు వద్దు అనుకుంటానని నేను ఇంకా దాన్ని వదిలేసాను. వదిలేసిన తర్వాత ఇంకొక హాస్పిటల్ కన్సల్ట్ అయినా. తను ఏమన్నారంటే పీలింగ్ చేసుకుంటే పోతుంది, అలా అలా యూజ్ చేయండి అనుకుంటాను అన్నారు. సరే అనుకుంటానని ట్యాబ్లెట్స్ కొని రాసి ఇచ్చారు. పీలింగ్ అని నేను స్టార్ట్ చేసినాం. అది కూడా సేమ్ చేసుకుంటే ఇంక ఎక్కువ అయిపోయింది తప్ప అదేం తగ్గలేదు. ఇంకా నేను ఇవన్నీ వదిలేసి సరే ఇంకా నేను అసలు ఇంకా నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, ఏం వెళ్ళను, హోమ్ రెమెడీస్ అన్న యూజ్ చేద్దాం అనుకుంటాను చూసాను. హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేశాను. కానీ నాకు అంత రిజల్ట్ అసలు అంటే ఉంటుండే కానీ అది కొంచెం ఒక 100లో ఒక 10% రిజల్ట్ ఉంటుండే. అప్పటి మట్టికే ఉంటుంది. అది తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుండే. ఇంకా నేను రాను 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 ఇంకా బయటకి ఏ ఫంక్షన్లకు వెళ్ళడం మానేశాను. ఇంకా ఫేస్ కూడా అద్దంలో చూసుకోవడం కూడా నేను మానేశాను. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటిదో అనేది. అలా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ కలగూర గంప నాకు గుర్తుకుంది. తను సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిందంట. తను ఒక ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ఒక ఆమె సజెస్ట్ చేసిందంట, మీకు చాలా పిగ్మెంటేషన్ అయింది కదా, ఇది యూజ్ చేయండి అనుకుంటాను చెప్పిందంట. తను యూజ్ చేసిన తర్వాత తను లైవ్గా చూపించింది ఎక్కడ అసలు తన ఫేస్ పైన ఇప్పటికీ ఎక్కడ పిగ్మెంటేషన్ అనేది లేదు. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు తక్కువ కాస్ట్ ఉండే కదా, అప్పుడు 250 అని ఉండే. ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ అమెజాన్ లేకపోతే పెద్ద పెద్ద ఎక్కడైనా ఆయుర్వేద షాప్లోనే దొరుకుతుంది. ఇది కిరళ ప్రోడక్ట్ అన్నమాట. నేను అమెజాన్లో సెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది తెప్పించుకొని తను చెప్పింది ముందే, మీరు వాడిన తర్వాత వెంటనే ఇది తగ్గదు, ఒక 1 ఇయర్ అలా పడుతుంది. 6 మంత్స్కి కొంచెం తగ్గడం, 1 ఇయర్ కొంచెం అలా తగ్గడం అనుకుంటా అన్నది. సరే ఇన్ని రోజులు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశాం కదా, రోజు ట్రై చేద్దాం అనుకుంటా నేను స్టార్ట్ చేసినాక నాకు ఒక 3 మంత్స్కి నోస్ పైన కొంచెం లైట్గా అవ్వడం స్టార్ట్ అయింది. 6 మంత్స్కి ఇంకా కొంచెం లైట్గా, చిక్స్ పైన అయితే 6 మంత్స్ వరకు అయితే వెళ్ళిపోయింది. ఇంకా నోస్ పైన బోన్ పైన కాబట్టి వచ్చింది బోన్, అది ఒక 1 ఇయర్ లోపు మెల్లగా అది నాకు మొత్తం రిమూవ్ అయిపోయింది. నేను ఇప్పటికీ ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటిది అని అంటే కుంకుమాది తైలం. మీకు కనబడుతుందా? కొట్టక్కల్ కుంకుమాది తైలం. ఇది కుంకుమ తైలము ఆయుర్వేద్ న్యాచురల్ ప్రోడక్ట్. నాకైతే బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మనం లక్షలు ట్యాబ్లెట్స్ అలా హెల్త్ ఖరాబ్ పెట్టుకోవడం కంటే ఇది ఒక చిన్న ప్రోడక్ట్తో యూజ్ చేయండి. ఇప్పుడైతే దీని రేట్ 500 అయింది. ఇప్పటికీ నేను అమెజాన్లోని అంటే నేను 4-5 ఇయర్స్ అవుతుంది ప్రోడక్ట్ యూజ్ చేసి. ఇప్పటికీ కంటిన్యూగా ఇదే ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మీకు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఇది వాడండి. అంటే మీరు ఒకవేళ మేకప్ వేసుకోకపోయినా ఎలా ఉన్నా కానీ ఇది అనేది యూజ్ అవుతుంది. ఇది 2-3 డ్రాప్స్ ఫేస్ పైన పెట్టేసుకొని తర్వాత మీరు ఏ క్రీమ్ అయినా యూజ్ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి. ప్రొద్దున నైట్ ఫేస్ వాష్ చేసుకొని ప్రొద్దున ఇది పెట్టుకోండి, నైట్ కూడా ఫేస్ వాష్ చేసుకొని ఇది పెట్టేసుకొని పండుకోండి. కానీ వెంటనే రిజల్ట్ వస్తుందని నేను అనను, ఒక 1 ఇయర్ అన్న టైం పడుతుంది. కానీ డైలీ హ్యాబిట్ లాగా దీన్ని వాడండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే లైవ్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లంకి ఇది నాకు బెస్ట్గా అనిపించింది. రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి నేను ఇది కన్ఫామ్గా నేను హామీ ఇచ్చి చెప్తున్నాను. అండ్ 15 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా అంటే పిగ్మెంటేషన్ రాకుండా కూడా ఇది యూజ్ చేయడం బెటరు ఇప్పటి నుంచి. అంటే చిన్న పిల్లలకి నేను అనట్లేదు, 15 ఇయర్స్ ఉన్న పిల్లలు ఎవరైనా యూజ్ చేయండి. మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా ఇది వాడండి. ఈ ప్రోడక్ట్ మనం పెట్టాల్సింది ఏం లేదు. ఒక 500 మనం తీసుకొని పెట్టుకుంటే మనకు ఒక 3 మంత్స్ అలా వస్తుంది. ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. దీన్ని ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా డ్రాప్స్ ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. ఇలా ఫేస్ పైన ఇలా అనేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి నా ఫేస్ ఎలా పింకిష్గా అవుతుందో.
ఇది ఒక్కటి యూజ్ చేయండి, చాలా గ్లో ఉంటుంది, మీకు చాలా గ్లో వస్తుంది. మీకు ఒక 1 వీక్లో అంటే పింపుల్స్ ఉన్నా లేకున్నా, పిగ్మెంటేషన్ ఉన్నా లేకున్నా కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి. ఫేస్లో కూడా చాలా గ్లో ఉంటుంది. మీరు డైట్ చేయాల్సిన అవసరము, ఇది చెయ్యాలి, ఇది తినద్దు, అది తినద్దు, అలా ఇలా అనుకుంటాను. కొన్ని యూట్యూబ్లో చూసాను, చెప్పారు, కానీ అది ఏం అవసరం లేదు. ఇది డైలీ ప్రొద్దున నైట్ అలా మీరు ఒక చెప్పాను కదా హ్యాబిట్ లాగా యూజ్ చేయండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది మెయిన్ అమెజాన్లో బుక్ చేసుకోండి, అమెజాన్లో దొరుకుతుంది. ఇలా మీరు టైప్ చేసి, ఒకవేళ మీకు ఏమన్నా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో మెయిన్గా ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పిగ్మెంటేషన్. 15 years ఎబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఈ జనరేషన్లో పిగ్మెంటేషన్ అనేది కామన్ ప్రాబ్లం. కానీ అది ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటిది అనేది చాలామంది హాస్పిటల్కి లక్షలు పెడుతున్నారు. కానీ అది ఏం అవసరం లేకుండా ఒకటే ప్రోడక్ట్ తోటి మీరు పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నా పిగ్మెంటేషన్ ఎలా రిమూవ్ చేసుకున్న ప్రాసెస్ ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా నాకు పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ టైంలో. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు నోస్ పైన చిన్నగా ఒక చుక్కలాగా స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అయిపోయి ఒక 1 రూపీ కాయిన్ అంతా ఇక్కడ నోస్ ఎంత ఉంటుందో అంత అనేది స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీలో హాస్పిటల్కి వెళ్ళడము, వేరే అంటే ట్యాబ్లెట్స్ వాడడం చేయడం అలా ఏం చేయొద్దు. అలా ప్రెగ్నెన్సీ టైంలో బయట ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని అన్నది చూపించుకోవద్దు అంట. అది ఉన్న బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాను. అప్పుడు నేను చూపించుకోలేను, దాని గురించి కూడా నేను ఆలోచించలేదు. అది మెల్లగా నాకు చిక్స్ పైన నోస్ పైన అలా స్ప్రెడ్ అయిపోయింది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చూపించుకుందాము, హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటానంటే ఫీడింగ్ ఇస్తాం కదా, అప్పుడు కూడా చూపించుకోవద్దు, ట్యాబ్లెట్స్ ఏది వేసుకోవద్దు అనుకుంటాను అన్నారు. సో నేను అలా ఇంకొక 1 year కూడా అలా నెగ్లెక్ట్ చేసేసరికి ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత ఇంకెలాగో అలాగో నాకు నియర్ బై ఒక మంచి హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. తను అన్నది, నీకు నోస్ పైన వచ్చింది కదా, బోన్ పైన వచ్చింది కదా, అది చాలా మట్టుకు రిమూవ్ కాదు, బోన్ పైన వచ్చింది రిమూవ్ కాదు, చిక్స్ పైన వచ్చింది రిమూవ్ అవుతుంది, నీకు ఒక 5-6 సెట్టింగ్స్ వేయాలి, ఏదో నీడిల్స్ తోటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనుకుంటాను అన్నది. సరే అంటే చూడడానికి బాగాలేదు, వైట్గా ఉన్న వాళ్ళకి అది ఒక చుక్కలాగా వైట్గా ఉన్న ఫేస్కి అది ఎలా అంటే డైరెక్ట్ కనబడుతుంది. చిక్స్ మీద ఉన్న వాళ్ళకి అంత కనబడుతుంది కానీ అంత ఉండదు. డైరెక్ట్ నోస్ పైన అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. డైరెక్ట్ చూసే వాళ్ళు డైరెక్ట్ నోస్ పైన అంత కనబడుతుంది. ఏదన్నా పెట్టుకుందామని ఏదైనా చేసుకుందాం అంటే ఏదైనా పెట్టుకుందామని అన్నా కానీ అది అసలు బాగుండదు అసలుకి. అందు గురించి అని నేను ఇంకా చూద్దాం, ఇప్పటికైనా హాస్పిటల్కి కన్సల్ట్ చేద్దాం అనుకుంటాను. నేను వెళ్ళిన తర్వాత ఆమె అలా అన్నా సరే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ ప్రాసెస్లో ఆమె స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా పోవడం కంటే ఇంక ఎక్కువ అయిపోయింది. అది ఎందుకంటే రెడ్డిష్ అయిపోయి అలా నాకు ఇంకా సెకండ్ సెట్టింగ్స్ వెళ్ళి ఇంకా కవర్ అవుతుంది అన్నది. కానీ నాకు 1% అంటే 1% రిజల్ట్ లేక ఇంకెక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదొక పెయిన్ లాగా అయిపోయింది. ఇంకా నాకు వద్దు అనుకుంటానని నేను ఇంకా దాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక హాస్పిటల్ కన్సల్ట్ అయినా. తను ఏమన్నారంటే పీలింగ్ చేసుకుంటే పోతుంది, అలా యూజ్ చేయండి అనుకుంటాను అన్నారు. సరే అనుకుంటానని ట్యాబ్లెట్స్ కొన్ని రాసిచ్చారు. పీలింగ్ అని నేను స్టార్ట్ చేసినాం, అది కూడా సేమ్ చేసుకుంటే ఇంకెక్కువ అయిపోయింది తప్ప అదేం తగ్గలేదు. ఇంకా నేను ఇవన్నీ వదిలేసి సరే ఇంకా నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, హోమ్ రెమెడీస్ అన్న యూజ్ చేద్దాం అనుకుంటాను చూసాను. హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేశాను, కానీ నాకు అంత రిజల్ట్ అసలు అంటే ఉంటుండే కానీ అది కొంచెం 100లో ఒక 10% రిజల్ట్ ఉంటుండే, అప్పటి మట్టికే ఉంటుంది. తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుండే. ఇంకా నేను రాను ఇంకా బయటకి ఏ ఫంక్షన్లకి వెళ్ళడం మానేశాను. ఇంకా ఫేస్ కూడా అద్దంలో చూసుకోవడం కూడా నేను మానేశాను. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటిదో అనేది. అలా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ కలగూర గంప నాకు గుర్తుకుంది. తను సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిందంట. తను ఒక ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ఒక ఆమె సజెస్ట్ చేసిందంట, మీకు చాలా పిగ్మెంటేషన్ అయింది కదా, ఇది యూజ్ చేయండి అనుకుంటాను చెప్పిందంట. తను యూజ్ చేసిన తర్వాత తను లైవ్గా చూపించింది అసలు తన ఫేస్ పైన ఇప్పటికీ
ఎక్కడ పిగ్మెంటేషన్ అనేది లేదు. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు తక్కువ కాస్ట్ ఉండే కదా, అప్పుడు 250 అని ఉండే. ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ అమెజాన్ లేకపోతే పెద్ద పెద్ద ఎక్కడైనా ఆయుర్వేద షాప్లోనే దొరుకుతుంది. ఇది కిరళ ప్రోడక్ట్ అన్నమాట. నేను అమెజాన్లో సెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది తెప్పించుకోని తను చెప్పింది ముందే, మీరు వాడిన తర్వాత వెంటనే ఇది తగ్గదు, ఒక 1 year అలా పడుతుంది. 6 monthsకి కొంచెం తగ్గడం, 1 year కొంచెం అలా తగ్గడం అనుకుంటా అన్నది. సరే ఇన్ని రోజులు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశాం కదా, రోజు ట్రై చేద్దాం అనుకుంటా నేను స్టార్ట్ చేసినాక నాకు ఒక 3 monthsకి నోస్ పైన కొంచెం లైట్గా అవ్వడం స్టార్ట్ అయింది. 6 monthsకి ఇంకా కొంచెం లైట్గా, చిక్స్ పైన అయితే 6 months వరకు అయితే వెళ్ళిపోయింది. ఇంకా నోస్ పైన బోన్ పైన కాబట్టి వచ్చింది. అది ఒక 1 year లోపు మెల్లగా అది నాకు మొత్తం రిమూవ్ అయిపోయింది. నేను ఇప్పటికీ ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటిది అని అంటే కుంకుమాది తైలం. మీకు కనబడుతుందా? కొట్టక్కల్ కుంకుమాది తైలం. ఇది కుంకుమ తైలము ఆయుర్వేద్ న్యాచురల్ ప్రోడక్ట్. నాకైతే బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మనం లక్షలు ట్యాబ్లెట్స్ అలా హెల్త్ ఖరాబ్ పెట్టుకోవడం కంటే ఇది ఒక చిన్న ప్రోడక్ట్తో యూజ్ చేయండి. ఇప్పుడైతే దీని రేట్ 500 అయింది. ఇప్పటికీ నేను అమెజాన్లోని అంటే నేను 4-5 years అవుతుంది ప్రోడక్ట్ యూజ్ చేసి. ఇప్పటికీ కంటిన్యూగా ఇదే ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మీకు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఇది వాడండి. అంటే మీరు ఒకవేళ మేకప్ వేసుకోకపోయినా ఎలా ఉన్నా కానీ ఇది అనేది యూజ్ అవుతుంది. ఇది 2-3 drops ఫేస్ పైన పెట్టేసుకొని తర్వాత మీరు ఏ క్రీమ్ అయినా యూజ్ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి. ప్రొద్దున నైట్ ఫేస్ వాష్ చేసుకొని ప్రొద్దున ఇది పెట్టుకోండి, నైట్ కూడా ఫేస్ వాష్ చేసుకొని ఇది పెట్టేసుకొని పండుకోండి. కానీ వెంటనే రిజల్ట్ వస్తుందని నేను అనను, ఒక 1 year అన్న టైం పడుతుంది. కానీ డైలీ హ్యాబిట్ లాగా దీన్ని వాడండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే లైవ్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లంకి ఇది నాకు బెస్ట్గా అనిపించింది. రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి నేను ఇది కన్ఫామ్గా నేను హామీ ఇచ్చి చెప్తున్నాను. అండ్ 15 years ఎబో ఉన్న వాళ్ళు కూడా అంటే పిగ్మెంటేషన్ రాకుండా కూడా ఇది యూజ్ చేయడం బెటరు ఇప్పటి నుంచి. అంటే చిన్న పిల్లలకి నేను అనట్లేదు, 15 years ఉన్న పిల్లలు ఎవరైనా యూజ్ చేయండి. మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా ఇది వాడండి. ఈ ప్రోడక్ట్ మనం పెట్టాల్సింది ఏం లేదు. ఒక 500 మనం తీసుకొని పెట్టుకుంటే మనకు ఒక 3 months అలా వస్తుంది. ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. దీన్ని ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా డ్రాప్స్ ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. ఇలా ఫేస్ పైన ఇలా అనేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి నా ఫేస్ ఎలా పింకిష్గా అవుతుందో. ఇది ఒక్కటి యూజ్ చేయండి, చాలా గ్లో ఉంటుంది, మీకు చాలా గ్లో వస్తుంది. మీకు ఒక 1 weekలో అంటే పింపుల్స్ ఉన్నా లేకున్నా, పిగ్మెంటేషన్ ఉన్నా లేకున్నా కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి. ఫేస్లో కూడా చాలా గ్లో ఉంటుంది. మీరు డైట్ చేయాల్సిన అవసరము, ఇది చేయాలి, ఇది తినద్దు, అది తినద్దు అలా ఇలా అనుకుంటాను. కొన్ని యూట్యూబ్లో చూసాను, చెప్పారు, కానీ అది ఏం అవసరం లేదు. ఇది డైలీ ప్రొద్దున నైట్ అలా మీరు ఒక చెప్పాను కదా హ్యాబిట్ లాగా యూజ్ చేయండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది మెయిన్ అమెజాన్లో బుక్ చేసుకోండి, అమెజాన్లో దొరుకుతుంది. ఇలా మీరు టైప్ చేసి, ఒకవేళ మీకు ఏమన్నా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ.